solving three equations using Gauss-Jordan elimination method. So equations 2x plus 3y minus z is equal to 5, 3x plus 2y plus z is equal to 10, x minus 5y plus 3z is equal to 0. So ముందుగా ఈక్వేషన్స్ ని మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కోఎఫిషియెంట్స్ రాయాలి. 2x plus 3y minus z. So 2x 2, 3y 3 minus z అంటే -1. 3x plus 2y plus z. 3x 3, 2y 2 and z is 1. సో మనం ఫస్ట్ రో ఫస్ట్ కాలం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం మనకి ఏముంది? 2 ఉంది. సో 2 మనకి ఇది 1 అవ్వాలి. సో 1 అవ్వాలి అంటే మనం 2 తో డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని 2 తో డివైడ్ చేద్దాం. సో r1 is r1 by 2. So 2 by 2 1, 3 by 2 is 1.5, minus 1 by 2 is minus 0.5 and 5 by 2 is 2.5. సో ఇప్పుడు మనం సెకండ్ రో చూద్దాం. సెకండ్ రో ఫస్ట్ కాలం మనకి 0 అవ్వాలి. సో అక్కడ ఏముంది? 3 ఉంది. కాబట్టి మనము ఏం చేద్దాము? ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఉంది కదా. సో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ని 3 తో మల్టిప్లై చేసి r2 మైనస్ ఇద్దాం. సో r2 మైనస్ 3 ఇంటూ r1. సో చూడండి ఇక్కడ 3 మైనస్ 3 ఇంటూ 1. సో 3 minus 3 is 0. అలాగే ఇక్కడ ఏముంది? 2 ఉంది. 2 minus 3 into 1.5, that is minus 2.5. అలాగే 1 minus 3 into minus 0.5, that is 2.5. అలాగే 10 minus 3 into 2.5. So 3 into 2.5 అంటే 7.5. So 10 minus 7.5 is 2.5. సో మనకి ఇక్కడ 0 వచ్చేసింది. నౌ థర్డ్ రోకి వెళ్దాం. సో ఫస్ట్ కాలం నాకు 0 కావాలి. సో అక్కడ ఏముంది? 1 minus 5 3 ఉంది. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 ఉంది కాబట్టి r3 మైనస్ r1. రో 3లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని మైనస్ r1 అంటే 1 minus 1 0, minus 5 minus 1.5 minus 6.5, 3 minus 0.5 is 3.5 and 0 minus 2.5 is minus 2.5. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కాలం సరిపోయింది. 1 0 0 వచ్చింది. సో మనం మిగతా ఎలిమెంట్స్ ని ఇదే ఫార్మాట్ లో చేస్తూ వెళ్ళాలి. సో నేను ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం r2 is r2 multiplied by minus 0.4. అలాగే రో 1 లో మిగతా ఎలిమెంట్స్. సో r1 నాకు అక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలం 1.5 ఉంది కదా, అది 0 అవ్వాలి. సో 1.5 0 అవ్వాలి అంటే మనం ఏం చేద్దాము? r1 మైనస్ 1.5 మల్టిప్లైడ్ బై r2. సో r2లో ఏముంది ఎలిమెంట్? ఇక్కడ 1 ఉంది. సో 1.5 మైనస్ 1.5 into 1 is 0. నెక్స్ట్ r3. సో r3లో మనం ఈ ఎలిమెంట్ ని 0 చేద్దాం. సో మైనస్ 6.5 ని 0 చేద్దాము అంటే మనకి ఎక్కడ ఉంది? r2లో 1 ఉంది కాబట్టి సో minus 6.5 plus 6.5 into 1.
ఆటోమేటిక్గా 0 అవుతుంది. -3ని మనం 1 చేద్దాం. సో దానికి ఏం చేస్తాం, R3 డివైడెడ్ బై -3. ఎందుకంటే రిమైనింగ్ ఎలిమెంట్ 0లే కదా ఇక్కడ. నెక్స్ట్ మనం ఈ 1ని 0 చేద్దాం. సో అక్కడ పాసిబిలిటీస్ చూడండి మీరు. R1 మైనస్ R3 ఇస్తే ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. సో మనకి ఇంకా మిగిలింది ఈ -1. సో R3లో 0 0 1 ఉంది కాబట్టి R2 ప్లస్ R2 అంటే ఆటోమేటిక్ ఇది 0. సో ఇప్పుడు మనకి x1, y2 అండ్ z3 వచ్చింది. దిస్ ఈస్ ద సొల్యూషన్.